శత్రువు ఎవరైనప్పటికీ అటాక్ చేయడానికి ఆర్మీ వాళ్ళకి 4 స్టేజెస్ ఉంటాయి. ये दोनों जाकर काम करो. The first stage of battle. శత్రువుని కనిపెట్టడం. Alpha, target is in the northeast room. The second stage of battle. अबे कौन है? The fight.
ఆన్ 2 o'clock, Charlie. 10 o'clock, 11, 12, 1. Now. The third stage of battle. శత్రువు బలహీనతని తెలుసుకోవడం. भाई साहब डॉक्टर आ गया। శత్రువు ఎంత బలమైన వాడైనా ఒక వీక్నెస్ ఉంటుంది. अम्मी जान थोड़ा सब्र कर लो, सब ठीक हो जाएगा। हमने डॉक्टर का इंतजाम कर लिया है। We are good to go, Alpha. इधर ही रुको रुको। रुकिए, बैग नीचे, हाथ उठाओ। On the count of 3, 1, 2, now. బ్రావో, ఇక్కడ ఎవరు లేరు. చెక్ ది పెరిఫెరల్ వాల్స్. కమ్ ఆన్, మూవ్. అండ్ ఫైనలీ, ఓటమి గెలుపుని నిర్ణయించే ఘట్టం. ద ఫోర్త్ అండ్ ఫైనల్ స్టేజ్ ఆఫ్ బ్యాటిల్. శత్రువుని మాయ చేయడం. డిసీవింగ్ ది ఎనిమీ. Alpha, టార్గెట్ మీ వెనకే ఉన్నాడు. ప్రతి సోల్జర్కి తెలుసు, బహిర్గతం కాని 5th స్టేజ్ ఒకటి ఎప్పుడు ఉంటుందని. సాక్రిఫైస్. గెలిచింది ఎవరైనా సరే, నష్టం 2 వైపులా ఉంటుంది. ఈ 5 స్టేజ్లు లేకుండా ఏ యుద్ధం ముగియదు. ఐఎమ్ కెప్టెన్ విజయ్ కుమార్, ఇండియన్ ఆర్మీ. ఇదొక్కటే నా గుర్తింపు. నేను ఒక అనాథని అంటుంటాను. అమరావతిలో ఉన్న సైనిక్ మిలిటరీ స్కూల్లో నన్ను మా అమ్మ నాన్న వదిలేసి వెళ్ళిపోయారు. వీళ్ళే నా టీమ్మేట్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ అంతా. ఇంకా ఎంతకాలం ఇంట్రెస్ట్ లేనట్టు నటిస్తూ ఉంటారు చెప్పండి. కెప్టెన్, నేను ఇంకా అతనితోనే చెప్పలేదు. ఎలా కనిపెట్టారు? మీ గురించి మీకంటే నాకే బాగా తెలుసు. ఐ నో మై టీమ్. లోపలికి వెళ్ళి చూసారండి. దిస్ ఇస్ సెక్టర్ 42. పార్టిషన్కి ముందు బ్రిటిష్ వాళ్ళు వేసిన ఒక రోడ్, ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళ మినరల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ, ఈ 2 మాత్రమే ఈ ఏరియాలో ఉన్నాయి. ఇండియాకి సొంతమైన ఈ సెక్టర్ 42లో దాదాపు 50 సంవత్సరాలుగా ఎలాంటి మిలిటరీ యాక్టివిటీ లేదు, సివిలియన్ యాక్టివిటీ లేదు. కానీ ఇప్పుడు సివిలియన్ యాక్టివిటీని మళ్లీ ఓపెన్ చెయ్యాలి అని డిఫెన్స్ మినిస్ట్రీ నిర్ణయం తీసుకుంది. సో వీ సెంట్ అ టీమ్ ఆఫ్ సోల్జర్స్, స్కౌట్ చేయడం కోసం. ద యూజువల్ రెక్యుమిషన్. పంపించిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు. వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు చనిపోయారు. అసలు జనసంచారమే లేని ఈ సెక్టర్ 42లో వాళ్ల మీద దాడి ఎవరు చేసుంటారు? ఈ మిషన్ సెక్టర్ 42ని న్యూట్రలైజ్ చేయటం, సివిలియన్ యాక్టివిటీస్కి సేఫ్ అయిన ప్లేస్ అనే ఎన్ఓసి ఇవ్వడం. కిలోమీటర్స్ నార్త్లో చైనా, 25 కిలోమీటర్స్ వెస్ట్లో నేపాల్ కెప్టెన్. ఇక్కడి నుంచి మనకి నో ఫ్లై జోన్ కెప్టెన్. సేఫ్ జోన్ లోపల బేస్ క్యాంప్లో ల్యాండ్ అవుతాం. స్పెషలైజ్డ్ కోవర్ట్ మిషన్కి మా టీంని పంపిస్తారు. ఒక ఏరియాని స్కౌట్ చేయడానికి మమ్మల్ని పంపించరు.
వాట్ రియలీ హ్యాపెన్ హియర్ మేజర్? ఇంతకు ముందు వెళ్ళిన టీంకి కమాండింగ్ ఆఫీసర్ నేనే. మీ టీంని వార్న్ చేయడానికి నేను బేస్ క్యాంప్కి వచ్చాను. పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి చూస్తే శత్రువు బయట నుంచి రాలేదు. మన సోల్జర్స్లో ఒకరైన లెఫ్టినెంట్ గుర్జీత్ సింగ్ టీం మెంబర్స్ అందరినీ చంపేసి చివరికి హీ షాట్ హిమ్సెల్ఫ్. లూటెనెంట్ హిస్టరీలో ఏమైనా అనుమానింపదగ్గ యాక్టివిటీస్ జరిగాయా? ఈ క్వశ్చనే ఇక్కడ అందరి మనసుల్లోనూ ఉంది. గురుజీత్ సింగ్ పుట్టినప్పటి నుంచి ఫుల్ లైఫ్ హిస్టరీ ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ ఫారెస్ట్లో ఏదో జరిగింది. నిజం ఏంటనేది ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది. మా టీంకి సంబంధించినంత వరకు వీఆర్ ఆల్ ఫ్యామిలీ. 6 ఏళ్ళు కలిసి ట్రైనింగ్ తీసుకున్నాం. శత్రువు బయట నుంచే రావాలి. కెప్టెన్, బ్రేక్స్కి మనం అసలు డమ్మీ గాని ఇచ్చి ఉండాల్సింది. ఈ అమ్మాయి మీద నాకు నమ్మకం. బేస్ కెన్ యూ హియర్ మీ? బేస్ కెన్ యూ హియర్ మీ? రేడియో సిగ్నల్ కట్ అయింది. ఈ బండి మీద ఏదో కార్తీ! కార్తీ! కార్తీ, ఏం చేస్తున్నావు? గన్ను కింద పడే కార్తీ, చెప్పేది విను. నేను దగ్గరికి వస్తున్నా. సారీ కెప్టెన్.
నేనేం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఇట్స్ ఓకే. 2018లో మీకు షోల్డర్ ఇంజరీ అయిన అదే బోన్లో నుంచి బుల్లెట్ సర్జరీ చేసి బయటికి తీసాం కెప్టెన్. నొప్పి ఫుల్గా తగ్గిపోవడానికి కొన్ని సంవత్సరాలు పట్టొచ్చు. పెయిన్ కంట్రోల్ అవ్వడానికి మీకు మార్ఫిన్ టాబ్లెట్స్ ఇస్తాను. సారీ కెప్టెన్. కార్తీ నాకు చివరిగా చెప్పిన మాట. వాడెందుకు నాకు సారీ చెప్పాలి మేజర్? విజయ్, జరిగిందాన్ని మనం మార్చలేం. ఫర్ యువర్ ఓన్ గుడ్. జనరల్ ఇక్కడికి వచ్చేలోపే ప్లీజ్ సైన్ ద పేపర్స్. వాడి మీద నింద మోపడం నాకు ఇష్టం లేదు మేజర్. At ease, Captain. Sit down. కెప్టెన్ విజయ్ కుమార్, కేర్ఫుల్గా ఆలోచించి సమాధానం చెప్పండి. దీన్ని ఒఫీషియల్గా యాక్సెప్ట్ చేసుకోవడానికి ముందు మీ స్టేట్మెంట్ని మార్చాలనుకుంటున్నారా? నో జనరల్. సెక్టర్ 42లో ఏం జరిగినా పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. ఇదే నా ఫైనల్ స్టేట్మెంట్. మీ స్టేట్మెంట్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయాలి. టీంని ఎవరో పాయిజన్ చేశారు. మీ బాడీలో ఉన్న బుల్లెట్ లెఫ్టినెంట్ షేక్ షోల్డర్లో ఉన్న బుల్లెట్ ఆ రెండు లెఫ్టినెంట్ కార్తిక్ గన్లో నుంచి ఫైర్ అయ్యడమే. వాడు మీ టీంకి ఈ దేశానికి ద్రోహం చేసిన ఒక ట్రైటర్. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ జనరల్, నా స్టేట్మెంట్ ఎటువంటి మార్పు లేదు. కార్తీ తప్పు చేశాడంటే నేను నమ్మను. హీఈస్ నాట్ ఎ ట్రైటర్. మే ఐ లీవ్? You may go. He has lost his mind. కర్ణ, ఆ రోజు థెర్మల్ రేడార్ సిస్టమ్ని ఆన్లోనే ఉంచావా? ఎస్ కెప్టెన్. సో ఆ డేటా చెక్ చేస్తే మనల్ని ఎవరు అటాక్ చేశారో తెలిసిపోతుంది. వేరే ఎవరు లేరు కదా కెప్టెన్? కార్తిక్ ఒక్కడే, ఇంకెవరు మూమెంట్లో లేరు. మనకి శత్రువు ఎవరో తెలియలేదు, అంతే. ప్రభుత్వ లాంఛనాలతో ఫ్యూనరల్కి అప్రూవల్ రాలేదు. కుటుంబానికి పెన్షన్ డబ్బులు వస్తాయా మరి? ఇన్వెస్టిగేషన్ క్లియర్ అయ్యే వరకు పెన్షన్ని హోల్డ్లో పెట్టారు. కార్తీ వాళ్ళమ్మ తంజావూరు పక్కన ఒక చిన్న గ్రామంలో వాణ్ణి వాడి చెల్లెల్ని ఒంటరిగా ఉంటూ కష్టపడి చదివించిందని చెప్పాడు. ప్రతి నెల వాడి కుటుంబానికి చెక్ వెళ్ళిపోవాలి. ఓకే కెప్టెన్. నేషనల్ ఫ్లాగ్ లేదు, గన్ ఫైరింగ్ లేదు, అధికార లాంఛనాలు ఏమీ లేవు. ఇలాంటి పరిస్థితిలో కార్తీక్ కుటుంబాన్ని ఫేస్ చేయడం నా వల్ల కాదు. హ్యూమన్ స్పీషీస్ ఏ విధంగానూ నెంబర్ 1 కాదు. బలంలోనూ, స్పీడ్లోనూ,
తెలివిలో కూడా నంబర్ 1 కాదు. కానీ వాటన్నిటిని అధిగమించి మనమే ఈ భూమిని ఏలుతున్నాం. ఎందుకో చెప్పనా? మిగతా మృగాలేవి చెయ్యలేని ఒక విషయం, కోఆర్డినేషన్. 5 మంది, 10 మంది లేదా 10,000 మంది కలిసి ఒకే లక్ష్యం కోసం పనిచేయగలరు. అది ఒక దేశ శత్రువుని ఓడించడానికి కావచ్చు, లేదా ఒక కంపెనీ లాభం కోసం కావచ్చు. ఆ ఐకమత్యమే ఒక దేశం డిఫెన్స్ని బలపరుస్తుంది. కెప్టెన్, ఇప్పుడు ఐకమత్యం దేశభక్తి అని ఎవరైనా మాట్లాడారంటే ట్రాల్ చేసి మీమ్స్ వేస్తున్నారు. అలా మాట్లాడే అతి తెలివైన వాళ్ళకి కూడా ఆ ఫీలింగ్ ఉంటుంది. కానీ దాన్ని దేశం కోసం చూపించకుండా ఒక క్రికెట్ టీం కోసమో ఒక ఫుట్బాల్ క్లబ్ కోసమో చూపిస్తుంటారు. దేశ జెండాకి బదులుగా ఒక కంపెనీ పబ్లిసిటీ జెండాని పట్టుకొని ఎమోషనల్గా అరుస్తుంటారు. డబ్బులు ఇవ్వకపోయినా ఇలా మరుగుతున్నారేంటని ఆ కంపెనీ వాడే ఆశ్చర్యపోతాడు. దే జస్ట్ నీడ్ టు గ్రో అప్. క్లాస్ డిస్మిస్డ్. మేజర్, ఈ 1 సంవత్సరం పనిష్మెంట్ పోస్టింగ్ చాలు. ఐఎమ్ నాట్ ఎ టీచర్, ఐఎమ్ ఎ ఫైటర్. నన్ను ఎలాగైనా మళ్ళీ ఫీల్డ్కి ట్రాన్స్ఫర్ చేయండి. విజయ్, అందరూ తప్పు చేసిన తర్వాతే డిసిప్లినరీ కమిటీ ముందు నిలబడతారు. కానీ నువ్వు వాళ్ళ ముందే నిలబడి తప్పు చేసావు. కార్తీ చనిపోయాడు, అదైపోయింది. అందులోంచి బయటికి రావడానికి నీకో పర్సనల్ లైఫ్ అవసరం. నో మ్యాన్ కెన్ లివ్ అలోన్. నేను చెప్పేది నీకు అర్థమవుతుందా? లేదు మేజర్. నా ఫ్రెండ్ వాళ్ళ డాటర్ ఢిల్లీలో మెడిసిన్ చేస్తుంది. ఈ వీకెండ్ నాతో ఇక్కడే స్టే చేస్తుంది. వై డోంట్ యూ మీట్ హర్ ఫర్ కాఫీ? మేజర్, ఇప్పుడు మీరు నా కమాండింగ్ ఆఫీసర్గానే మాట్లాడుతున్నారా? కాదు, 3 సక్సెస్ఫుల్ పిల్లల తల్లిగా మాట్లాడుతున్నాను.